హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కవిత. ఈరోజు రెసిపీ ఉప్మా అండి. ఫంక్షన్ స్టైల్లో ఇలానే చేస్తారు, అందుకే మనం ఫంక్షన్లో ఉప్మా చాలా ఇష్టంగా తింటాము. అదే పద్ధతిలో చేశానండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఉప్మాలోకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేడైనాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాక సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒక 3-4. తర్వాత జీడిపప్పును వేసుకోవాలి. మొత్తము ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 నిమిషాలు. తర్వాత సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలండి. ఉప్మాలోకి అల్లము చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఒకసారి ట్రై చేయండి. నేను 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను. ఇదే గ్లాస్తో రవ్వ తీసుకున్నానండి. అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వాటర్ అనేది హీట్ అయ్యేదాకా చూడండి. ఇలా కుక్ కావాలి వాటరు. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా రవ్వను వాటర్లోకి వేసుకోవాలండి. ఒకటేసారి వేసుకుంటే ముద్దలాగా ఫామ్ అవుతుంది ఉప్మా. ఇలా వేసుకుంటే మనకు చక్కగా వస్తుంది ఉప్మా. మనం కొన్ని ట్రిక్స్ పాటిస్తే ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుందండి. వీడియో ఫుల్గా చూడండి, మీకు రెసిపీ గురించి అర్థమవుతుంది. చూడండి, మనకు కుక్ చేస్తుంటే గరిటెకు ఎక్కడ అతుక్కోదండి ఉప్మా అనేది. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత నెయ్యి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. మరొకసారి కలుపుకోవాలి. చూడండి, మనకి ఉప్మా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. అప్పుడే ఉప్మా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకోవాలి చివర్లో. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ఇలా చేస్తే ఫంక్షన్ స్టైల్ చాలా బాగుంటుందండి. ఉప్మాలోకి టమాటో చట్నీ చాలా బాగుంటుందండి. మా అమ్మ పంపించింది, సూపర్. మేమైతే ఇలా ఇష్టంగా తింటాము. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. మీ కవిత.